చిరకాల అనుభవాన్ని ఈ 2001 పూర్వ విద్యార్థుల కృషి సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మా తొలి గురు ఉపాధ్యాయ వృత్తిలో శ్రీరామ్, అలాగే ఈ గ్రామస్తులు సీనియర్ ఉపాధ్యాయులు నరసింహారావు గారికి, పద్మ గారికి, అలాగే మీకు మాకు అందరికీ తెలుగు మాస్టర్ ఐవి శాస్త్రి గారికి, అలాగే మరి వారు ఎందుకంటే గురువులు అంతకు మించినటువంటి స్నేహాన్ని ఆ రోజుల్లోనే నాకు అందించినటువంటి ఉపాధ్యాయులు గోపాలరావు గారికి, అలాగే సోదరి మాధవి గారికి, అలాగే శంకర్రావు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈ పాఠశాలకి రాగానే ఒక్కసారి నా కళ్ళ ముందు 96 మార్చి 1వ తారీఖు నా మనసులో అలా ఆ సందర్భం అంతా కూడా, ఆ ప్రస్తావన అన్నీ కూడా కళ్ళ ముందు కదిలే. నిజంగా దానికి కారణం ఈ పూర్వ విద్యార్థులే. పాఠశాలలో నేను 5 సంవత్సరాలు పనిచేయటం జరిగింది. ఉపాధ్యాయులందరూ కూడా చెప్పారు, 5 చేశారు, 3 చేశారు. కాదు, నేను ఒక్కరోజు చేసినటువంటి సందర్భం కూడా ఈ పాఠశాలలో. నేను అందుకే ఇందాక ఎవరితో చెప్పలేదు ఈ మాట. ఎందుకంటే గురుగారు రామకృష్ణ గారు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయినప్పుడు 3 ఉన్నాం. తెలుగు మాస్టారు, గోపాలరావు గారు, నేను, 3 పనిచేసినప్పుడు గోపాలరావు గారు సెలవు పెట్టారు. ఇంకా చూడండి, జేరీ కూడా చాలా ఒక 1 year అయింది అనుకోండి. నేను 1 year లోపు అంతే. ఇంకా వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, పిల్లలకి ఎలా చెప్పాలి అని చెప్పేసి ఎంతో మ్యాక్సిమం కృషి చేస్తూ ఆ రోజు బోధన చేయడం జరిగింది. అప్పుడు కోదండరావు గారు వచ్చి, మాస్టారు పిల్లల్ని వదిలేసేయండి, ఈరోజు 5 periods డిక్లేర్ చేయండి, మీరు ఇబ్బంది పడద్దు అని అన్నారు. ఆ జ్ఞాపకాలన్నీ ఈరోజు వచ్చాయి. ఫస్ట్ ఆ రోజు స్కూల్లో చేరిన తర్వాత ముహూర్తం నాకు చూసి సంతకం చేయించింది కూడా తెలుగు మాస్టర్. మరి ముహూర్త ఫలం బాగుందని అనాలి ఉద్యోగ విషయంలో. ఎందుకంటే వాళ్ళు విరివిగా జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో రిలేషన్స్ అనేవి బాగా తగ్గిపోయాయి. ఎందుకు తగ్గిపోయాయంటే సమాజంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, ఆర్థిక బంధాలు, ఇవన్నీ కూడా మనుషుల మధ్య సంబంధాలు లేకుండా చేస్తున్నాయి. ఇంట్లో 4 ఉంటారు, 4 ఎవరికి వాళ్ళు సెల్ ఫోన్లో మాట్లాడుకునేటువంటి పరిస్థితి తప్ప 4 ఒక చోట కూర్చొని మాట్లాడేటువంటి సంస్కృతి చాలా వరకు తగ్గిపోయిందనే చెప్పాలి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సమాజం ఉంది. కలిసి మనందరము ఒక చిన్న వేడుక చేసుకోవాలి, జ్ఞాపకాలన్నీ మనం నెమరు వేసుకోవాలి అనేటువంటి ఒక భావం విరివిగా ఇప్పుడు విద్యార్థుల్లో వచ్చింది. అయితే అది ఈ పాఠశాలలోనే నేను అందుకుంటానని నేను ఏనాడు ఊహించలేదు. ఈ మధ్యనే పులిసెట్టిపాడు పిల్లలు జాబ్స్ వచ్చినటువంటి వాళ్ళు ఒక 5-6 పిల్లలు ఫోన్ చేసి, మాస్టర్ ఇలా సెటిల్ అయ్యాం, మేము డెఫినెట్ గా ఓల్డ్ స్టూడెంట్స్ ఫంక్షన్ చేయాలనుకున్నాం, మీరు తప్పకుండా రావాలి అని చెప్పి చాలా మంది పిల్లలు ఫోన్ చేశారు. పేపర్లో కూడా విరిగా చూస్తున్నాం ఈ న్యూస్ కవరేజ్ మనం. అయితే పులిసెట్టిపాడు వెళ్లాల్సి వస్తుందేమో కానీ ఆ యొక్క గౌరవం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ఆ యొక్క
ఘనత మన పాఠశాల పూర్వ విద్యార్థులకే దక్కింది. పాఠశాలలో చేరినటువంటి మొదటి రోజు 96 మార్చి మీరు మీ బాధ్యతగా మీరు ఎలా బోధించాలనుకుంటారో పిల్లలకి అలా ఉండండి. మీ బాధ్యత మీరు నెరవేర్చండి. మిగతా ఏ ఇబ్బందులు వచ్చినా నేనున్నాను. ఎవరైనా స్కూల్ గేటు లోపలికి రావాలంటే నన్ను కాదని మీ దగ్గరికి రావాలి. ఈ స్కూల్లో ఉద్యోగం అలా ఉంటుంది, మీరు చేసుకోండి, మీకే చింత లేదు, మీ బాధ్యత మీరు, మీ క్రమశిక్షణ మీరు ఉండండి అని చెప్పేసి ఆ రోజు నాకు ఆయన గారు మాట ఇచ్చారు. అది గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అలాంటి సపోర్ట్ ఇచ్చేటువంటి పేరెంట్స్ కూడా చాలా అరుదుగా కనిపిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా లేరనే చెప్పాలి. అది వెళ్ళిన తర్వాత ఇంక మనం అంతకంటే గొప్పగా చేస్తామా, మనం చెయ్యాలనిపించినా చేసేటువంటి పరిస్థితులు లేవు ఈ రోజున. తర్వాత మరి విద్యార్థులు మరి చేస్తున్నటువంటి కృషి చాలా బాగుంది. వాళ్ళు చదివినటువంటి చదువుకి న్యాయం చేస్తూ మరి పాఠశాలని మర్చిపోకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయటం మంచిది. అయితే నేను కోరేటువంటి చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే స్టూడెంట్స్ని కాస్త బాగా సెటిల్ అయ్యి వాళ్ళంతా అప్పుడప్పుడు స్కూల్కి వచ్చి కాస్త పిల్లల్లో కొంచెం ఇన్స్పిరేషను ఇంకా నింపి వాళ్ళలో ఎప్పటికప్పుడు స్ఫూర్తిని నింపినట్లయితే వాళ్ళు ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ ఉంటారు చదివే పిల్లలు. ఎందుకంటే ఆ చదివేటువంటి పిల్లలకి ఆ బాల్యం విలువ, జీవితం విలువ వాళ్ళకి తెలియదు. జస్ట్ రిఫ్రెష్ అవుతూ ఉంటుంటే వాళ్ళు మళ్ళీ పొంగిన ఉత్సాహంతో చదువుకొని వాళ్ళ యొక్క ఆ బాల్యం నాటి చదువుని తన వైపు సార్థకతగా ఆ పిల్లవాడి యొక్క ప్రయాణం ఉండేలా సహకరిస్తుంది. హృదయపూర్వక ఆశీస్సులు వాళ్ళకి తెలియజేస్తూ ఆ గురువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిందీ మాస్టరు తనకి ఈ పాఠశాలతో ఉన్న ఈ పాఠశాల ఆనాడు పనిచేసిన ఉపాధ్యాయులతో ఉన్నటువంటి అనుబంధాన్ని చక్కగా విపులీకరిస్తూ వేదికను అలంకరించిన పెద్దలు రామకృష్ణ గారు, నరసరావు గారు, గోపాలరావు గారు, ఐవి శాస్త్రి గారు, నా సోదరుడు కిషోర్ గారు, అలాగే మా పద్మ గారు, వీళ్ళందరికీ శంకరాచార్య గారు వెళ్ళిపోయినట్టున్నారు అర్జెంట్ పని మీద, గుప్తా గారు, వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. చిన్నారులందరికీ నా ఆశీస్సులు. ప్రస్తుతం పాఠశాలలో సిబ్బందిగా ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక జీవితాన్ని గడపటం మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. ఏదో ఒక రకంగా బ్రతికిన దానికి, ఒక ప్రత్యేకత సంతరించుకున్న దానికి తేడా ఉంటుంది. మనం 5 సంవత్సరాలు పాఠశాలలో చదివి బయటికి వచ్చి తరువాత మన జీవన గమనంలో మనం చదివినటువంటి పాఠశాల ఉపాధ్యాయుల్ని కలుసుకోవాలి. మనం చదివిన పాఠశాలకు ఏదో ఒక రకమైన మౌలిక సదుపాయాన్ని కలుగజేయాలి అనే ఆలోచన వచ్చినటువంటి ఈ 2000 బ్యాచ్కి ముఖ్యంగా నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు తెలియజేస్తున్నాను. దొక్కెన బ్రదర్స్ అంటేనే కోడూరులో
ఒక డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చదువులోనే కాదు, ఇతర కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఏదైనా ఒక కొత్తదనం అంటే ఆ బ్రదర్స్ ఊరికి అయస్కాంతంలో అతుక్కుపోతూ ఉంటారనమాట. దాన్ని వెంటనే ఆచరణలో పెట్టాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది. వాళ్లే కాదు, వాళ్ళతో పాటు ఇంకా గుణిగంటి శ్రీను, గోపిరెడ్డి, మల్లికేశ్వరరెడ్డి, రమేష్, వీళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళు ఏదంటే దాని వెనకాల పడి వీళ్ళు కూడా ఒక గ్రూప్ లాగా ఉండడం, అనేక కార్యక్రమాలు చేయడం, వినాయక చవితి దగ్గర నుంచి శ్రీరామనవమి దాకా అన్నీ కూడా వాళ్ళు కొక్కెన్ బ్రదర్స్ ఉంటారనమాట అందులోనే. అట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ప్రత్యేకంగా పూర్వ విద్యార్థులు అనేటటువంటి ఒక సంఘంలాగా ఏర్పడి తాము చదివినటువంటి పాఠశాలకి మౌలిక సదుపాయాన్ని సమకూర్చినటువంటి ఈ విద్యార్థులకి, ఇప్పుడు విద్యార్థులు అనకూడదేమో, వాళ్ళు కూడా ఉపాధ్యాయులు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. అలాగే ఈ చిన్నారులందరికీ కూడా మీరు కూడా మీ అన్నల్లాంటి అయినటువంటి ఈ బ్యాచ్ వాళ్ళు ఏ విధంగా తాము చదివినటువంటి పాఠశాలలకి ఎంతో కొంత తమ వంతు చేయూతను అందించారో మీరు కూడా అదే బాటలో నడుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నేను 99లో ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడే చేరడం జరిగింది. అప్పుడు 5 స్టాఫ్ ఉన్నారు. ఐవి శాస్త్రి గారు ప్రధానోపాధ్యాయులు, గోపాలరావు గారు, పద్మ గారు, కిషోర్ గారు, నేను. మేమందరము కూడా ఒక పోటీ వాతావరణం ఉండేటప్పుడు 7th క్లాస్ నాకు కావాలంటే నాకు కావాలి, 10th క్లాస్ నాకు కావాలంటే నాకు కావాలి అని చెప్పి ఉరుగులు పెట్టి వెళ్ళేవాళ్ళు అనమాట. ఒక్కళ్ళు కూడా క్లాసు ఎగ్గొడదామని కానీ కూర్చుందాము, లేజర్ పీరియడ్ కావాలి ఇటువంటి ఉండేది కాదు. 5 క్లాసులు 5 ఉపాధ్యాయులు ఉండేవాళ్ళం. అదనంగా ప్రధానోపాధ్యాయులు గారికి అనేకమైనటువంటి సమస్యలు ఉండేవి. అవన్నీ కూడా వారి క్లాసులతో పాటు రాత్రి 8ంటికో ఏమో వెళ్ళేవాళ్ళు ఐవి శాస్త్రి గారు ఎప్పుడు చూసినా. అలా పనిచేశారు కాబట్టి దాని ఫలితం ఈనాడు మాకు కనిపించింది. ఆ తర్వాత 2002 వరకు ఇక్కడే పనిచేశాను. 2002లో గుణజింతలపాడు వెళ్ళాను. అక్కడ ఒక 6 సంవత్సరాలు పనిచేయడంతో అంతటి సంబంధాలు ఉన్నాయి నాకు. అందరూ మావయ్యలు, బాబాయిలు, పిన్నులు, అక్కలు, వరుసలు అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళే కాకుండా ఎవరున్నా సరే అందరినీ పలకరించుకుంటూ వెళ్తాం. ఇక్కడ మేము నివాసం ఉన్నాం కాబట్టి అందరితో ఇప్పుడు ఈ బ్యాచ్ లో కూడా చాలా మంది నాకు టచ్ లోనే ఉన్నారు. ఈ రకంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఇంతటి ఘనమైనటువంటి అనుభూతుల్ని మమ్మల్ని అందరినీ పొందేటట్టు చేసినటువంటి ఈ బ్యాచ్ కి ముఖ్యంగా మనసారా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి ఈ పెద్దలందరూ కూడా తమ మిగిలినటువంటి జీవితాన్ని ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్నారులందరూ మంచి భవిష్యత్తుని పొందాలని, భవిష్యత్తుతో పాటు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. ఈ పలానా సబ్జెక్ట్ డెఫిషియెంట్ ఉంది, ఎలిమెంటరీ సెక్షన్లో నాకు ఎఫిషియెంట్ టీచర్స్ ఉన్నవాళ్ళు, సబ్జెక్టు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నాకు సహాయకారులుగా డిప్యుటేషన్ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ లెటర్లు ఇవ్వడం. ఆనాడు ఉండేటువంటి పరిపాలనా పరిస్థితుల్లో కాంపిటీషన్, గ్రామసభకి ఎండిఓ గారు, నోడల్ ఆఫీసరు వీళ్ళంతా వస్తున్నారని తెలిసింది నాకు. ఎందుకైనా మంచిది వీళ్ళు మీటింగ్కి వచ్చే లోపలే నా రిప్రజెంటేషన్ వాళ్ళకి ఇద్దాం అనే భావనతో నన్ను కాంటాక్ట్ చేసి డైరెక్ట్గా ఏంటి పరిస్థితి అన్నారు. సార్ నేను ఇప్పుడే వచ్చాను తిరుపూరు నుంచి, వచ్చేసరికి ఇక్కడ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఈయనకి నేను అంతకుముందు చాలాసార్లు ఇన్ఫార్మ్ చేసిన నాకు రెస్పాండ్ అవ్వలేదు. ఇక సరే నేను ఈరోజు కూడా ఉదయం వెళ్ళాను నోడల్ ఆఫీసర్ గారు, నన్ను నోడల్ ఆఫీసర్ గారు ఎండిఓ గారిని కలవనివ్వలేదు, అక్కడ వేసుకోవడం అనుకున్నా.
పద్మారావు గారు అంటే డిఏ అండి, డివిజనల్ ఇంజనీర్. ఇసుకతో మాలు కట్టి నువ్వు బిల్డింగ్ కట్టాలనుకున్నావు. ఆ స్కూల్ అంటే హెడ్ మాస్టర్ నిన్ను వచ్చి కలిసినప్పుడు నువ్వు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు. నువ్వు రెస్పాండ్ అవ్వకపోగా ఆయన సలహాను తీసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మళ్ళీ హెడ్ మాస్టర్ నువ్వు కంప్లైంట్ ఇస్తున్నావా, ఏమనుకుంటున్నాను హెడ్ మాస్టర్ అంటే అని చెప్పి ఫోన్లో బండబూతులు తిట్టి నువ్వు ఇమీడియట్గా అక్కడ ముందు యాక్షన్ తీసుకొని హెడ్ మాస్టర్ ఏమడుగుతున్నాడో గమనించి విలేజర్స్ని శాంతింపజేసి మీరు బయటికి రండి. హెడ్ మాస్టర్ ఓకే అంటే వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. విలేజర్స్ అంటే భౌతిక యాత్ర అంటే ఉందా లేదా మీకు? మైలవరం దగ్గర మా అక్కయ్య ఉండేది. అక్కడి నుంచి రోజు వచ్చేవాడిని నేను ఒక 6 నెలల పాటు. ఆడికి వెళ్ళిపోయి 10th క్లాస్ 8th 9th ఫిజిక్స్ టెస్ట్ అడిగి తీసుకొని రోజు రాత్రిపూట నేను 3 గంటలు కష్టపడ్డాను. 1 గంట 8th, 1 గంట 9th, 1 గంట 10th. ఆడ గంట సేపు నేను చదివి కష్టపడితే నా దగ్గర 10th చదివిన వాళ్ళు కాదు స్కూల్లో, నా దగ్గర ట్యూషన్ చదివారండి ఊళ్ళో. నా దగ్గర ఈ సునీత కానీ లక్ష్మీ ప్రసన్న కానీ వాళ్ళ అన్న చందన్, అలాగే శ్రీకృష్ణ, క్రాంతి, ఇలా కొంతమంది ఉన్నారు. వాళ్ళ అన్నయ్య అరుణ్, వీళ్ళందరూ కూడా నేను ఇక్కడ సాయంత్రం పూట ట్యూషన్ చెప్పేవాడిని. ఆ ట్యూషన్లో నా దగ్గర చదివి నా విద్యార్థులుగా ఉంటూ ఈరోజు నాకన్నా పెద్ద పెద్ద పదవులు చేస్తూ ఉద్యోగాలు చేస్తూ చాలా బాగా పైకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నా సర్వీస్ 13 ఏళ్ళే, కానీ ఈ 13వ సర్వీస్కే నా పూర్వ విద్యార్థులు అందరూ కలిసి నన్ను పిలిచి మాట్లాడమంటే నాకు చాలా ఆనందం వేసింది. ఈ ఆనందాన్ని నేను మాటలో వర్ణించలేను. అలాగే ఈ అవకాశం నాకు కల్పించినటువంటి విద్యార్థులందరికీ, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఐవి శాస్త్రి గారు, గోపాలరావు గారు, కిషోర్ బాబు గారు, గుప్తా గారు, అట్లనే పద్మజ టీచర్ గారు, మాధవి టీచర్ గారు, వీళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా, అంటే 2001 బ్యాచ్ అనుకుంటా, అందరికీ కూడా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అభినందనలు. నేను ఈ స్కూల్లో చాలా తక్కువ కాలం, అంటే ఒక 6-7 నెలలు విద్యా వాలంటీర్గా పనిచేశాను. అయినప్పటికీ కూడా పక్కనే ఉన్న జీకొత్తూరులో స్కూల్ రన్ చేయడం వల్ల విద్యార్థులందరికీ కూడా నేను దాదాపుగా కనపడుతూనే ఉంటా, పలకరిస్తూనే ఉంటారు. అయితే కొంతమంది ప్రతి విద్యార్థి మీద ఎంతో కొంత తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి వాలంటీర్ అనేది పదవి కాదది, స్థానం, గురుస్థానం. ఆ పదంతో మీరు ఇక్కడ గురువుగా రాణించారు. మా గురువులందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ పాఠశాల ప్రస్తుత ఉపాధ్యాయ సిబ్బందికి, విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సమయభావం వల్ల మా పూర్వ విద్యార్థులందరి తరఫున నన్ను ఒక్కరిని మాట్లాడమని పంపించేస్తారు. జనరేషన్ గ్యాప్ అంటారు. అంటే మా ఉపాధ్యాయులు మమ్మల్ని ఎవరో చూసుంటారు, ఒకళ్ళిద్దరిని, మా బ్యాచ్ మొత్తాన్ని మీరు చూసుంటారు విద్యార్థులు. ఇక అలాంటిది మా బ్యాచ్లో చూసుంటుంటే మా చెప్పిన గురువుల్ని మీరు కొత్తగా చూస్తుంటారు. వీళ్ళేంటి ఈరోజు ఆదివారం పూట మమ్మల్ని కూర్చోబెట్టారు, విషయాలన్నీ చెప్తున్నారు, ఏంటి ఇప్పటికే చాలా టైం అయిపోయింది, భోజనం టైం అయిపోయింది, అలా మీ మొహాల్లో నాకు అనిపిస్తుంది. మీకు ఏ బాధ లేదు. మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే అద్భుతమైన మిమిక్రీ కార్యక్రమం ఒక 6 గంటలో ఉంది. సార్లందరికీ సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరో కాదండి, రామకృష్ణ గారు మేము 6th క్లాస్ ఉన్నంత వరకు ఈ గ్రామంలో పనిచేశారు. వారి సతీమణి కూడా. అప్పుడు అంటే ఆయన మా క్లాస్కి వచ్చేవారు కాదు, కానీ SCPW అలాంటి పీరియడ్లో వచ్చి అప్పుడప్పుడు పాటలు పాడించడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుండేవారు. ఆయన ఒక మాట నాకు బాగా గుర్తుండేది.
అంటే నేను ఈరోజు ఉపాధ్యాయ వృత్తి చేపట్టాను కాబట్టి వాళ్ళ ప్రభావం నా మీద ఎంతో కొంత ఉంటుంది. ఆయన అనేవాడు, అరే మాట్లాడారంటే ఆడవాళ్ళకి డోళ్ళు పగిలిపోతాయి, మగవాళ్ళకి గోళ్ళు ఇరిగిపోతాయని. ఆ మాట నా 6th క్లాస్లో విన్నాను సార్, ఇప్పటికీ గుర్తుంచుకున్నాను. తర్వాత నేను డైట్ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్లో ముందు రోజు TLM తయారు చేసుకుంటాను. చాలా తక్కువ తయారు చేశాను. మా రూమ్లో మిగతా వాళ్ళందరూ ఎక్కువ బాగా హడావుడి చేస్తున్నారు. అంటే TLM చూస్తే ఆహా వీడు బాగా చేసుకొచ్చాడు అని హడావుడితో వాళ్ళు చేస్తున్నారు. నేను చాలా తక్కువ, ఇదేంటి ఇదేనా అనేలాగా నేను తయారు చేస్తాను. ఏంట్రా అన్నారు. నేను పాఠం చెప్పడం చూసి వాళ్ళు TLM ఎంత తక్కువ ఉందనే అడగరు అనే కాన్ఫిడెన్స్తో నేను వెళ్ళాను. తెలుగులో తరువు లతిరసఫల భార గుర్తుగాంచు అనే పద్యాన్ని పాడి వినిపించాను. నేను అనుకున్నట్టే చాలా చక్కగా చెప్పామని చెప్పేసి ఆ TLM ఎంత తక్కువ ఉన్నవారు పట్టించుకోలేదు. కానీ ఒక్కటి మాత్రం అడిగారు, పద్యం స్టైల్ మాత్రం బాగా, పద్యం స్టైల్ అంటే శైలి, పాడే విధానం చాలా బాగుందయ్యా అని చెప్తే నేను అప్పుడు చెప్పాను, ఇది నేను హై స్కూల్లో చదువుతున్నప్పుడు మా గురువు గారు అయిన ఐవి శాస్త్రి గారి శైలి అండి, ఆయన శైలి నాకు చాలా బాగా ఇష్టం, ఆయన శైలిలో నేను ఈరోజు పాడాను. నా కోరిక మన్నించి ఈ సభ చివరిలో ఈ విద్యార్థులకి మీ శైలి వినిపించాలనే కోరికతో ఒక పద్యం పాడవలసిందిగా మా గురువు గారిని కోరుచున్నాను. అలాగే శాస్త్రి గారి గురించి ఇంకో విషయం, మేము అదే ట్రైనింగ్లో చేయండి లేదా చావండి, డూ ఆర్ డై. మాస్టర్ మాకు కూడా చదవండి లేదా చావండి అనేటువంటి అలా దాన్ని మార్చి చెప్పి అలాంటి మంచి పదాలు ఎప్పుడొచ్చినా సరే మా అందరి చేత చప్పట్లు కొట్టిస్తూ తరగతి గదిని ఉత్సాహంగా ఉంచేవారు. మరి అలాంటి గురువులందరినీ మేము ఈరోజు పిలుచుకొని మా అందరి విద్యార్థుల చేత వాళ్ళని సత్కరించాలనే కార్యక్రమంతో దీన్ని ప్రారంభించాం. కాబట్టి విద్యార్థులందరూ కూడా కాస్త ఓపికతో ఇంకాసేపు సభ నిర్వహించిన తర్వాత మనం వెళ్ళిపోవచ్చు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి గురువులందరికీ కూడా మరొకసారి పాదవందనం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎందుకంటే ఈ స్కూల్ చరిత్రలో నేను గమనించిన రోజుల్లో ప్రతిరోజు ఈరోజు చాలా గొప్పదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాగేంద్ర మాస్టర్ మీకు తెలిసిందే, 2001లో ఇక్కడ 10th క్లాస్ చదువున్నారు. ఆ బ్యాచ్ విద్యార్థులందరూ కూడా మరి ఈరోజు కలుస్తున్నాం సార్ అని చెప్పేసి ఒక రోజు వచ్చి హెచ్ఎం గారిని నన్ను అడిగారు. అప్పుడే అనుకున్నాం హెచ్ఎం గారు మేము కంప్యూటర్ ఆపరేటర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు, ఆయన తన పనే కాదు టీచింగ్ సైడ్ పనిచేస్తున్నారు, మరియు ఆఫీస్ సైడ్ ఏదన్నా ఈ కంప్యూటర్ మీద ఏదైనా వర్క్ కావాలి అంటే మాత్రం ఆ మాస్టర్ చేస్తున్నారు. ఇక నాగేంద్ర మాస్టర్ గురించి చెప్పాల్సి వస్తే ఆయన ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం కోసం చేసినటువంటి కష్టం వర్ణాతీతం అనమాట. ఎందుకంటే అది గమనించింది నేనే. ఒక రాత్రి పూటని కాదు, ఒక పగలని కాదు, ఇప్పుడు ఏంటంటే ఒక 10 నిమిషాల్లో ఈ ప్రోగ్రాం ముగిసిపోతుంది. కానీ ఆ మాస్టర్ చేసినటువంటి కష్టం ఒకసారి గమనిస్తే ఆ మాస్టర్ శ్రీనివాసరావు మాస్టర్, ఇప్పుడు కనుమూరు పాఠశాలలో తెలుగు పండితులు పనిచేస్తున్నటువంటి శ్రీనివాసరావు గారు, వీళ్ళు అర్ధరాత్రి పూట కూడా వచ్చి నా దగ్గర తాళాలు తీసుకొని సార్ మేము ఈ మెటీరియల్ తీసుకొచ్చాం లోపల పెట్టుకుంటాం. విద్యార్థులరా, వాళ్ళు ఇవాళ గురువుకి విద్యార్థికి ఉన్నటువంటి సహసంబంధాలు సార్ చెప్పారు, హిందీ సార్, చాలా తక్కువగా ఉన్నాయి. వేదిక ప్రారంభ శుభ సమయాన ప్రస్తుత పాఠశాల పనితీరు, చక్కగా వివరించినటువంటి కృష్ణమాచార్య మాస్టర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ పాఠశాల అంటే కోడూరు మాస్టర్ అంటారు. నౌ స్టిల్ టుడే. కారణం ఏంటంటే నేను కోడూరు నుంచి వెళ్ళిపోయిన తర్వాత చిన్నంపేట 3.5 సంవత్సరాలు చేశాను, మళ్ళీ కంభంపాడు వచ్చి 3.5 సంవత్సరాలు చేశాను. భూమి సురుడు అంబరచుంబి శిరస్సరఝరీ పటల ముహుర్ముహుర్ముటద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కళాభిజాలమున్
కటక చెరక్కరేణు కర కంపిత సాలము శీతశైలము. ఇది మనకి 10th క్లాస్లో కూడా ఉండాలి. 10 ఏళ్లలో నేను ఈ పాఠశాలలో హెడ్ మాస్టర్గా కూడా పనిచేసి వేదికను ఒక్క నిమిషం సార్. ఓకే సార్, కొంచెం గట్టిగా రకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆహ్వానీయం, అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నా విద్యార్థుల్ని నేను అభినందిస్తున్నాను. ఇంకా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి నా విద్యార్థులు నేను కోరుకుంటున్నాను. చాలా శుభ పరిణామం. ఇటువంటి కార్యక్రమం అన్ని పాఠశాలలు అందిస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాఠశాలలన్నీ కూడా చక్కటి అభివృద్ధిని సాధిస్తాయని చెప్పి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ప్రారంభించడం ఈ కోడూరు చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ ప్రోగ్రాం వల్ల ఈ సన్మాన కార్యక్రమానికి పనిచేసినటువంటి 2000-2001 10వ తరగతి విద్యార్థులైనటువంటి మా బ్యాచ్ మొత్తాన్ని వేదికపై ఆహ్వానిస్తున్నాం. ఆ కాలంలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరూ ఒకరినొకరు కలుసుకోవడానికి, అంతేకాకుండా పనిచేసిన చదువుకున్నటువంటి విద్యార్థులు శ్రీకృష్ణ హరి సన్మాన కార్యక్రమానికి వేదిక మీద రావాల్సింది. వారి వారి స్థాయిలని ఒకరికొకరు తెలుపుకుంటూ ఒక కుటుంబ సభ్యుల్లాగా మెలుగుతూ ఈ పాఠశాలకి ఆదర్శంగా నిలవడానికి మంచి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నాయి. ఇటువంటి ప్రోగ్రాంలు ప్రతి సంవత్సరం కూడా జరుపుకొని వారిలో ఉన్నటువంటి సంబంధాలని అనుబంధాలని పెనవేసుకుంటూ పాఠశాలకు కావలసినటువంటి వసతులను కూడా సమకూర్చుకుంటూ ముందుకు సాగిపోవడం అనే ఆచారాన్ని ఈ కోడూరులో ముందు నెలకొల్పినటువంటి 2000-2001 బ్యాచ్కి ప్రత్యేకంగా ఉపాధ్యాయుల తరఫున శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈ గెట్ టుగెదర్ గవర్నమెంట్ పాఠశాలలో జరగడం చాలా అభినందనీయం, ప్రశంసనీయం. ఇది ఎంతో అవసరం కూడా. ఇవాళ ఆదరణ తగ్గుతోంది అనుకున్నాం కానీ ఆదరణ కంటే వసతులు ఎక్కువ కల్పిస్తున్నారు. కానీ ప్రతి పిల్లవాడు తను చదివిన పాఠశాలను గుర్తు తెచ్చుకొని ఏదో ఒక సేవ చెయ్యాలి అనే దృక్పథంతో వెలికొస్తే సమాజం అంతా కూడా బాగుపడుతుంది, ఎంతో వృద్ధి చెందుతుంది. ఎందుకంటే మన భారతదేశం నెంబర్ 1 స్థానంలో ఉంది. అక్కడి నుంచి దిగుతున్నాం, మళ్ళీ అదే స్థానానికి మనం చేరుకోగలుగుతాం. ఇలా కనుక పూర్వ విద్యార్థులందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తే తప్పనిసరిగా కూడా మనం కొత్త సమాజాన్ని నిర్మించగలుగుతాం. ఈరోజు విద్యార్థుల్లో కానీ లేక తల్లిదండ్రుల్లో కానీ ఒక ఉద్యోగ వాంఛ ఒకటి బాగా ఏర్పడింది. ఆ ఉద్యోగ వాంఛ రావాలంటే ఇంగ్లీష్ మీడియంలో చదవాలని, మరి ఇంగ్లీషు బాగా చెప్పే పాఠశాలలు కావాలనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా వస్తున్నాయి. ఆ ఇంగ్లీష్ మీడియం గురించి ప్రైవేట్ పాఠశాలలకి పరుగులెత్తుతున్నారు. కానీ శ్రద్ధ ఉంటే ప్రభుత్వ పాఠశాలలోనే చక్కగా చదువు రావడానికి అవకాశం అనేటటువంటి నేర్పించాలనేటువంటి అభిలాష ఉన్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలో ఏదో కొంతమంది తెలివితేటలు ఉన్న విద్యార్థులను పట్టుకొని ఎక్కువ మార్కులు వచ్చేటట్టుగా ప్రచారం చేసుకోవడానికి చూస్తుంటారు. కానీ అందరికీ సమన్యాయం జరగాలంటే విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ వై నరసింహారావు గారిని మా ఈ చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. తీసుకొచ్చేది కూడా చూడండి, అక్కడ తీసుకొచ్చేది ఒక షాట్, ఇక్కడది ఆపేస్తున్నాడు. అన్ని ఆపాలంటే దీన్నే మళ్ళీ ఇది ఆపేయటం. అదే ఒక నిమిషం రికార్డ్ అవుతుంది కదా.
కొంచెం సేపు కోరుతున్నాను. ఓకే రికార్డులో పెట్టండి, నేనేం అనుకోలేదు. మాస్టర్ నరసింహారావు గారు కోడూరులో జన్మించారు. 1955లో పేలవ జ్ఞాపకతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం. రామకృష్ణ గారు శ్రీ రామకృష్ణ గారు కృష్ణా జిల్లా గన్నవరం మండలం సావరంగూడెంలో జన్మించారు. 1984లో ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించి 1990 నుండి 97 వరకు ఈ పాఠశాలకు వారి సేవలు అందించి ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అల్లూరు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వారు ఇంకా ఎంతోమంది విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్ది ఈ సమాజానికి అందించాలని, వారి జీవితాంతం ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ ఇంద్రగంటి వెంకటేశ్వర శాస్త్రి గారు కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో జన్మించారు. 1980లో ఉపాధ్యాయ జీవితం ప్రారంభించి 1992 నుండి 2002 వరకు సుమారు దశాబ్ద కాలం పాటు ఈ పాఠశాలకు వారు సేవలు అందించారు. 2010వ సంవత్సరం ఖమ్మంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ పదవీ విరమణ పొందారు. వారి సేవ జీవితం కూడా ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని, వారి శుభాశీస్సులు మాకు ఎల్లవేళలా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెనుకొచ్చిపల్లిలో జన్మించారు.